హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎగ్ మసాలా చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ నాకైతే ఎగ్ మసాలా రాదు. ఇంకా మా పిన్ని అయితే చెప్పింది, నేను చెప్తా ఉంటాను, నువ్వు చెయ్యని చెప్పేసి. ఇంక నేనైతే కొన్ని గుడ్డుల్ని ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఉడకపెట్టేసుకొని తొక్కల్ని తీసేసాను. అవి మధ్యకి నీట్గా కట్ చేసుకున్నాను. చందమామ పైంది రెండు విడిపోకుండా ఉండేటట్టు చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి మంచిగా వేపేసుకుందాం అనమాట. తాలింపు ఇలా తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చి మసాలా కూడా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చి మసాలా కూడా ఇందులో వేసి వేపుకోవాలి. ఇది ఎలా చేసానంటే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఇంకా ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట మెత్తగా. ఇంక ఇదైతే ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి మంచిగా ఉడికించుకోవాలి మసాలా అనమాట. ఇంక ఇది ఉడికిన తర్వాత అందులో కొంచెం మసాలా కూడా వేసుకున్నాము. ఇంక ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. పైనకి ఆయిల్ తేలేటట్టు అనమాట ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీస్ అనమాట ఒక్కొక్కటిగా వేయాలన్నమాట. చందమామ కిందకు ఉండేటట్టు ఎగ్ పీసులు ఒక్కొక్కటిగా పెట్టాలి నీట్గాను. ఇంక ఇలా చూసారా, ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా ఇవైతే ఉడికిపోయాయి అన్నమాట. నీట్గా చూసారా, బాగా ఉడికిపోయాయి. ఇంకా అవైతే రివర్స్ చేసేద్దాం. మెల్లగా ఒక్కొక్కటిగా రివర్స్ చేయాలన్నమాట. ఇంక ఇవైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా స్మెల్ కూడా బాగా వస్తుందండి. మీలో ఎంతమందికి ఎగ్ మసాలా తెలుసో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఓకే అండి, బాయ్ బాయ్.